రఘునందన్ గారు, ప్రస్తుతం మీ ప్రత్యర్థి నేత అద్దంకి దయాకర్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నేత. దయాకర్ గారు, కంగ్రాచులేషన్స్, మీరు కేరళలో విజయం సాధిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకొక రాష్ట్రాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. ప్రస్తుతం ఫలితాలను మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? బెంగాల్లో ఓటమి, తమిళనాడులో కొత్త శక్తి ఆవిర్భావం, మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? రవిప్రకాష్ గారు, గుడ్ మార్నింగ్ మీకు, మిత్రుడు రఘునందన్ గారికి. కొంచెం హ్యాష్గా ఉండొచ్చు కానీ భరించాల్సిందే. బెంగాల్తో, పశ్చిమ బెంగాల్తో మోదీ పతనం ఆరంభమైందని నేను అంటాను. ఎందుకంటే తను గెలవడానికి సర్ను వాడుకొని 90 లక్షల ఓట్లు తీసేసి అన్వాంటెడ్గా మిడిల్ ఆఫ్ ది ఎలక్షన్ మహిళా బిల్లును తెచ్చి పాస్ అయిన బిల్లును దేంతో డీలిమిటేషన్తో లింక్ చేసి తన రాజకీయ స్వార్థం కోసం రాజకీయ వ్యవస్థల్ని అనవచ్చు, రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్న మోదీకి ఆరిపోయే ముందు దీపం వెలిగినట్టుగా మనం బెంగాల్ని చూడాల్సిన అవసరం వస్తుంది.